ఇప్పుడు మీరు స్టంట్లు చేస్తున్నప్పుడు అరే మీరు మస్తు కష్టంగా చెప్తారు స్టంట్లు అని ఏదైనా హీరో అంటారా మిమ్మల్ని? అంటే చాలా మంది ఏంటంటే పైకి అనరు, లోపల కొంచెం ఫీల్ లో ఉంటది. ఆ ఫీల్ ఎక్స్పీరియన్స్ గమనించి మేము కొంచెం బిట్ చేంజ్ చేస్తాం. జర తక్కువ చెప్తారు అంటే కొంచెం. అంటే యాక్షన్ అంటే రిస్క్ తోటి సంబంధించింది కదా. అనేది ఆర్టిస్ట్ అంటే వాళ్ళు ఫేస్ ఎలివేషన్స్, బాడీ అన్ని చాలా వాల్యుబుల్ ఏంటంటే ఒకరోజు చిన్న కాలు దొరికినా కానీ షెడ్యూల్ దెబ్బతింటది కదా. అందుకని వాళ్ళకుండే రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు ఉంది. వాళ్ళు తప్పు కూడా మన షెడ్యూల్ వేస్తారు, 10 రోజులు 1 month షెడ్యూల్ వేస్తారు. ఈ మధ్యలో ఏదైనా కాల్ పెరిగింది అనుకోండి, షెడ్యూల్ క్యాన్సిల్ అయితే ఆర్టిస్ట్ అంతా మిస్ అవుతుంది. అందుకని వాళ్ళు కూడా తప్పు కాదనమాట. అందుకని వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకుంటారు, కానీ మనకి ఏం కావాలో మనం చూసుకుంటాము. అందుకని వాళ్ళ అండర్స్టాండింగ్ తోటే. ఇంకోటి ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే మేము కొంచెం కష్టపడి చేస్తేనే జనానికి నచ్చుద్ది. కొంచెం వాళ్ళు కూడా మనసిప్పి వాళ్ళు కష్టపడి కానీ జనానికి ఏదో చూపించాలని ఉద్దేశం అంటే చేస్తేనే వాళ్ళకి నచ్చుద్ది. కాబట్టి అందరం కూడా ప్రేక్షకుల దేవుళ్ళందరికీ వాళ్ళ ఆనందానికి వాళ్ళ నమ్మి వస్తారు కదా ఒక హీరోని. ఏం లేదమ్మా, ప్రేక్షకులు పెద్ద జడ్జిస్. మేము సూపర్ చేస్తున్నాం, సూపర్ ఫైట్లు చేస్తున్నాం, డైరెక్టర్ సూపర్ సార్ అందరూ మేము చెప్పుకుంటాం. సినిమా థియేటర్ వెళ్ళంగానే వాళ్ళు చెబుతాడు ఏం సూపర్ చేసి మాటతోటి గాలిపోద్ది. అట్లే ఎందుకంటే మేమంతా తీసుకునేవాళ్ళు, వాళ్ళంతా ఇచ్చేవాళ్ళు. రైట్స్ అంటే పొలి దగ్గర మేము తీసుకుంటాం కాబట్టి మేమేమి మాట్లాడతాం. ఆడియో ఫంక్షన్స్ లో ఈ సినిమా అసలు కాంప్రమైజ్ అవ్వలేదు, ఇది అట్లా ఎట్లా చేసామంటాము. కాబట్టి వాళ్ళు చెప్తారు గట్టిగా. ఇప్పుడు అంటే మీకు ఈజీగా స్టంట్లు అయిపోయేవి, ఫైట్లు అయిపోయేవి ఏ హీరోతోటి? అంటే పెద్ద టెన్షన్ ఏం పడని అవసరం లేదు, ఈజీగా అయిపోతుంది ఈ హీరోతోని.